ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్ శాంతి అక్రమ వ్యవహారాలపై ఏసీబీ సోదాలు జరగడంతో విశాఖలో కూడా చర్చ జరుగుతుంది. ప్రస్తుతం విజయవాడ పరిసరాల్లో మొత్తం 3 చోట్ల సోదాలు జరుగుతున్నప్పటికీ ఆమె ఎక్కువ కాలం అవినీతి వ్యవహారాలు విశాఖ కేంద్రంగా జరిగినట్టు ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. ఆ క్రమంలోనే ఆమెపై ఆ రోజు కూడా శాంతిపై వివిధ రకాల అంశాలపై దేవాదాయ శాఖ ఉద్యోగులు కూడా దాదాపుగా 15 రోజుల పాటు ధర్నా కూడా నిర్వహించారు. అయితే అప్పుడు ఆ ప్రభుత్వం కొంత అనుకూలంగా వ్యవహరించడం వల్ల తమ ఫిర్యాదులు పట్టించుకోలేదన్న అభిప్రాయం కూడా దేవాదాయ శాఖలో ఉంది. ప్రధానంగా చూసుకుంటే అసిస్టెంట్ కమిషనర్ గా శాంతి పనిచేసిన సమయంలో చాలా వరకు ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా హుండీ లెక్కింపు వ్యవహారంలో హుండీలు ఒక ఆలయం నుంచి తీసుకువెళ్లి వేరే ప్రాంతంలో లెక్కించడం అలాంటి అంశాలు కూడా ఉన్నాయి. ఆ క్రమంలో చూసుకుంటే ఎస్రాయవరం వద్ద ఉన్న పంచదారుల వద్ద ఉన్న హుండీని అక్కడ ఆలయంలో లెక్కించాల్సిన హుండీని నేరుగా తీసుకుని మరొక చోట లెక్కించడం, అలాగే ఎర్నిమాబా ఆలయాలతో పాటు ఇతర ప్రాంతాలు అలాగే నర్సీపట్నం వద్ద ఉన్న ఆలయాల్లో కూడా ఇదే రకంగా జరిగినట్టు కూడా ఆ రోజుల్లో ఫిర్యాదులు ఉన్నాయి. ముఖ్యంగా చూసుకుంటే ప్రస్తుత మన్యం జిల్లా దారాలమ్మ గుడి వద్ద కూడా ఇదే రకంగా ఆమె అక్కడ ఆలయ సిబ్బందిని వేధించడమే కాకుండా హుండీలో సొమ్ము తినేసుకున్నట్టు అప్పట్లో ఫిర్యాదులు కూడా వచ్చాయి. అయితే ఆ ఫిర్యాదులు అప్పుడున్న ప్రభుత్వ పరిస్థితి నేపథ్యాన పట్టించుకోకపోవడం కూడా జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే కింద ఉద్యోగులను మాత్రమే కాకుండా తన పై స్థాయి ఉద్యోగులను కూడా శాంతి లెక్కించిన పరిస్థితి. ఆ క్రమంలోనే అప్పుడు డీసీగా డిప్యూటీ కమిషనర్ గా ఎండోమెంట్ పనిచేసిన పుష్పవర్ధన్ అనే అధికారిపై కూడా ఆమె ఇసుక చల్లి ఆయన ముఖంపై కూడా ఉమ్ము వేసిన ఆధారాలు కూడా ఆ రోజు బయటకు వచ్చిన పరిస్థితి. అయితే అప్పుడు ప్రభుత్వం తనకు సరైన సహకారం న్యాయం అందించలేదన్న ఆవేదనతో అతను తన ఉద్యోగానికి కూడా రాజీనామా చేసిన పరిస్థితి. కేవలం ఈ అంశాలు మాత్రమే కాకుండా విజయనగరం జిల్లా రాజులకు సంబంధించిన మానసాస భూముల వ్యవహారం, అన్నిటికంటే మించి విశాఖ శివార్లో ఎండాడ అలాగే రుషికొండ ప్రాంతంలో దాదాపు చూసుకుంటే 36 ఎకరాలు ఏదైతే ప్రేమ సమాజానికి సంబంధించిన భూముల వ్యవహారంలో కూడా శాంతి తలదూర్చింది. ఆ క్రమంలోనే అప్పుడు పెద్ద ఎత్తున ప్రజల నుంచి కూడా నిరసనలు వ్యక్తమైన పరిస్థితి. ఏదేమిటికి తాజాగా 3 ప్రాంతాల్లో ఏసీబీ సోదాలు శాంతి ఇళ్లపై జరుగుతున్న తతంగం నేపథ్యాన విశాఖలో ఆమె పనిచేసిన కాలంలో చేసిన వ్యవహారాలపై ఎక్కువ చర్చ జరుగుతుంది. ముఖ్యంగా ఆమెకు అనుచరులుగా కూడా కొందరు ఎండోమెంట్ లో ఇన్స్పెక్టర్ స్థాయి వ్యక్తులు పనిచేశారు. ముఖ్యంగా రాజు అనే ఒక ఇన్స్పెక్టర్ ఆమె వ్యవహారాలు సజావుగా జరిగేందుకు ప్రయత్నాలు చేసినట్టు కూడా తాజాగా కూడా ఆరోపణలు వస్తున్నాయి. అలాంటి వ్యక్తులను విచారించినట్లయితే శాంతి అక్రమ ఆస్తులతో పాటు ఆమె హయాంలో జరిగిన పలు అక్రమాలు కూడా బయటపడే అవకాశం ఉంది. ముఖ్యంగా దారాలమ్మ కొండ అలాగే దారాలమ్మ కొండలోని దారాలమ్మ ఆలయంతో పాటు ఇతర ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున హుండీల లెక్కింపు వ్యవహారంలో శాంతి హయాంలో అక్రమాలు జరిగినట్టు కూడా ఆరోపణలు ఉన్నాయి. అవన్నీ కూడా తాజాగా విచారణ జరిపినట్లయితే ఎండోమెంట్ వ్యవహారంలో ఎన్ని అక్రమాలు జరిగాయి, అందులో శాంతితో పాటు ఇతరుల పాత్ర ఏ మేరకు ఉంది అనే అంశం కూడా బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ దశలో ఇప్పటికే 3 చోట్ల ఏసీబీ తనిఖీలు చేసిన అధికారులు త్వరలోనే విశాఖ కూడా వచ్చి ఇక్కడ కూడా విచారణ జరిపే అవకాశాలు కనిపిస్తున్నాయి. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్రరావు, RTV, విశాఖపట్నం.